హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ చాయిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లల వెయిట్ గెయిన్ రెసిపీ, హెల్తీ వెయిట్ గెయిన్ రెసిపీని చెప్పబోతున్నాను. ఈ రెసిపీని పిల్లలకి వారానికి 2 సార్లు పెట్టండి, తప్పకుండా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం ఏం పట్టదు మనకి. ఇక్కడ వచ్చేసి నేను ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ అటుకులు తీసుకున్నాను. మీరు నార్మల్ అటుకులైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి లావ్ అటుకులు వాడుతున్నానండి. అలాగే ఒక స్వీట్ పొటాటో కూడా తీసుకున్నాను. ఇప్పుడు వీటితో రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అటుకులని ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాం. అలాగే స్వీట్ పొటాటోని కూడా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని మనం కట్ చేసుకున్న స్వీట్ పొటాటో కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకుందాం. స్వీట్ పొటాటో కొద్దిగా మెత్తగా అవ్వాలండి, మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు స్వీట్ పొటాటో ఉడికిన తర్వాత మన పక్కన నానబెట్టుకున్న అటుకులను కూడా వాటర్తో సహా అందులో పోసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో వేసుకుంటున్నానండి. ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ లింక్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఈ స్వీట్ పొటాటో అటుకులు పిల్లల వెయిట్ గెయిన్కి బాగా హెల్ప్ అవుతుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలు కూడా పెట్టండి. ఇది ఏ టైంలో అయినా పెట్టవచ్చు అండి, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా పెట్టవచ్చు. ఇప్పుడు దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి, లేదంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. ఇలా నేను చూపించిన విధంగా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కొద్దిగా ఇంకా స్వీట్నెస్ కావాలంటే కొంచెం బెల్లం పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదండి హెల్తీ వెయిట్ గెయిన్ రెసిపీని. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.